ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, కొంతమందికి జాతకంలో శని దోషాలు ఉంటాయండి. అయితే ఇప్పుడు మనకి చైత్ర మాసంలో హనుమాన్ జయంతి అని అంటున్నారు. ఈ దోషాలు తొలగిపోవాలి అంటే ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా పరిహారం అంటూ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. మనకి శని దోషము అంటే ఏలినాటి శని జరిగేటటువంటి వాళ్ళు శని 4 అర్ధాష్టమ శని, అష్టమ శని, వ్యయశని ఇలా రకాలుగా ఉంటాయన్నమాట. ఈ శని దోషాలు తొలగిపోవాలి అంటే డైరెక్ట్ 2 పద్ధతులు ఉంటాయి. డైరెక్ట్గా శనేశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రజపం చేసుకోవడం, అలాగే శనికి నవగ్రహాలు, ప్రతి నవగ్రహ దేవాలయంలో కూడా శనీశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ శనీశ్వరుడి పైన తైలాభిషేకాన్ని, నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయాలి. అలాగే నువ్వుల నూనెని కిలోంపావు, ఆ తర్వాత నల్లని వస్త్రాన్ని పెదబ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం, ఇదొక పద్ధతి. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల ఆకులతో చేసినటువంటి దండని, వడలతో తయారు చేసినటువంటి దండని ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. అసలు శనికి ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి లింక్ ఏమిటండి అంటే, ఈ యొక్క శని ఏలినాటి శని పట్టుకున్నప్పుడు సాక్షాత్తు శివుణ్ణి కూడా వేధించాడు. తర్వాత బ్రహ్మను పట్టుకున్నాడు, అందరినీ పట్టుకున్నాడు. అలాగే అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని పట్టుకుందామని వెళ్తాడు. ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారంటే, సరే అయితే పట్టుకో అంటాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పగానే శని ఆయన జుట్టులోకి వెళ్తాడు. శని ఎప్పుడు జుట్టులో ఉంటుందన్నమాట. అందువలన ఆ జుట్టు మీద వెళ్ళగానే ఆంజనేయ స్వామి వారు పెద్ద బండం తీసి తన తలపైన పెడతాడు తోకతో. శని అప్పటికే అంటే అంత పెద్ద బండను పెట్టాడు. శని కూడా తట్టుకోలేని బండ అంటే అంత బండ అని మనం ఊహించుకోవాలి. శని మరి అటు చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట, ఆ బరువు మోయలేక. ఇంకొక బండను కూడా పెడతాడు. పెట్టేసరికి అక్కడ సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి శివపార్వతులు నవ్వుకుంటారనమాట. శని ఈశ్వరుని పట్టుకున్నాడంటే ఈశ్వరుని పట్టుకోవడం అదంతా లీల, స్వామి లీల. బిడ్డలు తండ్రుల్ని, తల్లిదండ్రులని ఏడిపిస్తుంటే వాళ్ళు నవ్వుకుంటారు, అంతేగాని ఆ తల్లిదండ్రులని పిల్లాడు ఏం చేయగలుగుతాడు? ఆ విధంగా శనీశ్వరుడు ఏంటంటే, లోకములో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు, శని దోషం పట్టుకున్నప్పుడు శనిని అందరూ గౌరవించాలి. ఈ సాంప్రదాయాన్ని నేను ఫస్ట్ ఇంటికి పెద్ద అయినటువంటి నేను గౌరవిస్తే మిగతా వాళ్ళు గౌరవిస్తారు అని చేయడం కోసం ఆయన లీల చేశాడు. అంటే ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు, డాడీ నువ్వు ఎక్కడున్నావు అంటే వెనకాల వెళ్ళి దాక్కుంటాడు తండ్రి సోఫా వెనకాల. నేను పట్టుకున్నా అంటే నేను దొరికిపోయాను కావాలని తండ్రే నేను దొరికిపోయాను అని అంటాడు. ఆ విధంగా ఆ పరమేశ్వరుని ఎవడు పట్టుకోగలడు? ఎవరు పట్టుకోలేడు. ఈ ప్రపంచానికే ఆయన ఈశుడు, ఆయనది ఈ ప్రపంచం. సో ఆ లీల అలా చేస్తాడనమాట. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారంటే, పెద్ద పర్వతాన్నే తెచ్చి తన పైన పెట్టుకుంటాడు ఇప్పుడు అని శివుడు పార్వతితో నవ్వుతాడనమాట. అప్పుడు ఈ శని ఏం చెప్తాడంటే, నాయన హనుమ నన్ను వదిలేసేయి అని చెప్పేసి సరెండర్ అయిపోతాడు. ఇది వాస్తవంగా జరిగిన కథ. అందువలన అప్పుడు నా యొక్క పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఆంజనేయ స్వామి పూర్వాభాద్ర నక్షత్రం, అలాగే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళని ఈ ఏలినాటి శని దోషం కానీ శని దోషాలు కానీ ఏం చెయ్యం. ఎక్స్క్లూజివ్లీ దిస్ 2 నక్షత్రాలు. ఆ తర్వాత ఈ యొక్క శని తన భక్తులకి, ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తుల్ని నేను పట్టుకోను నీ పూజ చేసినట్లయితే అని చెప్పి చక్కగా చెప్తాడు, వరమిస్తాడు. అందువలన ఆ హనుమత్ జయంతి రోజున యథావిధిగా మనం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నా సరిపోతుంది. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారిని మనము ఆ ఒక్క శ్లోకంతో ఆరాధించుకుంటే సరిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి మనం సింధూరంతో చక్కగా బొట్లు పెట్టుతాము, తమలపాకు పైన సింధూరం రాస్తాము,
వడమాలలు వేస్తాము, తమలపాకుల దండ వేస్తాము. స్వామివారికి మనము చక్కగా అగరబత్తీలు వెలిగించి శ్రీరామనామంతో మనము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్తాం. అంటే ఎక్కడైతే శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామాన్ని మనం జపిస్తామో అక్కడ వాళ్ళ యొక్క పనుల్ని ఆంజనేయ స్వామి వారు చేసి పెడతాడు. ఏ విధంగానో తెలుసా? ఇలా చేతులు జోడించి ఉంటాడనమాట. అక్కడ జపించేటటువంటి భక్తుడికి ఆయన బద్ధుడై చేతులు జోడించి ఆయన పనులను రామచంద్రుడు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆంజనేయ స్వామి వారే చేసేస్తారనమాట. అలాగే ఆంజనేయ స్వామి వారు ఎవరైతే భూత ప్రేత పిశాచ బాధలతో చేతబడి చిల్లంగి ఇటువంటి బాధలతో బాధపడుతున్నారో, ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలానన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్షరక్షోగణ గ్రహబంధనాయ భూతగ్రహబంధనాయ ప్రేతగ్రహబంధనాయ పిశాచగ్రహబంధనాయ శాకిని డాకిని గ్రహబంధనాయ ఏహి ఆగచ్చ ఆవేశయ మమ హృదయే ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభాముఖ బంధన అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని పిలిస్తే మనకు వచ్చేస్తాడనమాట ఆంజనేయ స్వామి వారు. ఎవరికైతే ఈ యొక్క భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని బాధలతో బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క శాశ్వత పరిష్కారాన్ని చూపించే ఏకైక దైవతం ఆంజనేయ స్వామి వారు. ఆయన మనకి కాబోయేటటువంటి కల్పంలో కాబోయేటటువంటి మన్వంతరంలో రాబోయేటటువంటి మన్వంతరంలో ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ, ఆయన అంతగా ఆయన ఏం కోరుకోలేదు, రిక్వెస్ట్ చేస్తాడు శ్రీరామచంద్ర ప్రభు, నాయనా హనుమ నువ్వు బ్రహ్మత్వాన్ని తీసుకో నాయన అని. అందువలన రాబోయేటటువంటి మన బ్రహ్మ ఆంజనేయ స్వామి వారు. ఎవరైతే ఈ కలియుగంలో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉపాసకులు ఉన్నారో, ఎవరైతే వదులుకోకుండా ప్రతి శ్రీరామనవమికి లేదా హనుమత్ జయంతికి ఆంజనేయ స్వామి వారి యొక్క డెఫినెట్గా పూజలు చేసుకుంటారో, ఆన్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద లార్డ్ హనుమ ఆల్ ద సిన్స్ విల్ బి నలిఫైడ్. ఆ విధంగా అంతే మరి ఎవరి భక్తుల్ని వాళ్ళు రక్షించుకుంటారు. అందువలన ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే జనరల్ మేనేజర్ ఆన్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద జనరల్ మేనేజర్ రైల్వేసే ఒక గ్రూప్ సి ఉద్యోగుల్ని గ్రూప్ డీల్ని కొన్ని వేల మందిని వేసిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ డీల్ని గ్రూప్ సీల్ని ఇప్పుడు లేదు కానీ అది ఇప్పుడు పీకి పారేశారనుకోండి. ఆన్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెనీ యూనివర్సిటీస్ ఒక్కొక్క సీట్ అలాట్ చేస్తున్నప్పుడు ఒక మానవులకే వీళ్ళకింతుంటే ఆంజనేయ స్వామి ఆన్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద లార్డ్ హనుమ ఆయన తన భక్తులకి పాపాలని ఆయన రద్దు చేయగలడు, నలిఫై చేయగలడు, తగ్గించగలడు. అట్లీస్ట్ ఊరికనే చేసాడు అనమాట. ఆయన మార్గాన్ని చూపించి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళల్లో చక్కటి గొప్ప జ్ఞానం ద్వారా కర్మ ద్వారా మంచి పనుల ద్వారా ఆయన కర్మ పరిపక్వాత్మాన్ని తీసుకొచ్చి ఉత్తమ గతుల్ని ప్రసాదించేటటువంటి నవమ బ్రహ్మ. ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. అటువంటి మహానుభావుడు వస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం హనుమత్ జయంతి దేశవ్యాప్తంగా మనం చేసుకుంటాం. ఈ విధంగా మనం ఆంజనేయ స్వామి వారికి మనం చేసుకున్నప్పుడు చక్కగా ముందే మనకి మర్కటాలు కల్లోకి వస్తూ ఉంటాయి. అంటే ఆంజనేయ స్వామిని పూజ చేయరా, నన్ను పూజ చేయని చెప్పి గుర్తు చేయడం కోసం మనకి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారు మన ఇంటి దగ్గర దారిలో కనబడడం కానీ, కోతులు కనబడడం కానీ, మరి మనం అయోధ్య వెళితే అడుగున కోతులే, అడుగున ఆంజనేయ స్వామి, మరి ఆ మర్కటాలు ఎంతో సుందరంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకుంటారో మరి శనేశ్వర స్వామి ఈ యొక్క దోషాలు, శని దోషాలు తొలగిపోయి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. శని దోషాలు పోవడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటంటే, సొంత గృహాలు లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళకి సొంత గృహాలను ఇస్తాడు ఆంజనేయ స్వామి. మరి వాహనాలు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళకి వాహనాలను ఇస్తాడు. వివాహాలు కావడం లేదు, తర్వాత వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి, సంతానం లేదు, ఇటువంటివన్నీ కూడా బంధాలలో బంధకారకుడు ఆయన. అలాగే బంధ విముక్తి చేసేటటువంటి వాడు శనీశ్వరుడు. కాబట్టి శని అంటే ఒక మహారాజ్, గురు మహారాజ్ ఆయన. అందువలన శనీశ్వరుడు అనగానే మనం భయపడిపోవడం, శని మనల్ని ఏదో చేసేస్తాడు పీడిస్తాడని కాదు. శని జ్ఞానాన్ని ఇస్తాడు. శని లేకపోతే మనకి ఇవేమీ రావు, ఎవరికీ పెళ్ళిళ్ళు కావు, ఎవరికీ సంతానం కలగరు, ఎవరికీ వాహనాల్లో తిరగలేరు, ఎవరికీ సొంత ఇళ్ళు ఉండవు. అంత బాధలు ఉంటాయన్నమాట శని భాషలో. నలదమయంతుల కథలో, మరి హరిశ్చంద్రుడి కథలో హరిశ్చంద్రుడిని, నలదమయంతుల్ని వీళ్ళందరినీ టెస్ట్ చేసింది ఏలినాటి శనిలో శనీశ్వరుడే. పాస్ అయిన తర్వాత
వాళ్ళని ఎంతటి చక్రవర్తులను చేసింది కూడా ఆ శనీశ్వరుడే అన్నమాట. పాండవుల యొక్క వనవాసానికి, రామచంద్ర ప్రభు యొక్క వనవాసానికి, ఆ పాండవుల యొక్క అజ్ఞాతవాసానికి, అంతేకాదు సతీదేవి శివుడు విడిపోవడానికి కూడా కారణము ఈ యొక్క శని దోషమే అన్నమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి దోషాలనే పోగొట్టినటువంటి శని మన చిన్న చిన్న బుల్లి దోషాలను పోగొట్టలేడా? కాబట్టి డైరెక్ట్లీ శనీశ్వరుడికి పూజ చేసుకోవడం, లేదా హనుమత్ జయంతిని ఇండైరెక్ట్గా ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోవడం ద్వారా 100% శని దోషాలు తొలగిపోతాయమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుందండి. అంటే ఇప్పుడు చైత్ర మాసంలో ఒకటి, అలానే వైశాఖ మాసంలో, ఇలా 2 జరగడం ఏంటండి? అంటే మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క జననం మనము ఈ హనుమత్ జయంతి అని అనుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మనకి లోనార్ సిస్టమ్ అండ్ సోలార్ సిస్టమ్ 2 సిస్టమ్స్ ఉన్నాయి మనకి. సూర్యుడిని ప్రాతిపదికగా తీసుకొని, ఆ తర్వాత చంద్రమానాన్ని చంద్రుని ప్రాతిపదికగా తీసుకొని ప్రాంతీయాల వారీగా ఆచార వ్యవహారాలు వస్తాయన్నమాట. అంటే ఒక కాలం వాళ్ళు, ఒక ఏరియా వాళ్ళు ఒక సాంప్రదాయం, ఇంకొక ఏరియా వాళ్ళు ఇంకొక సాంప్రదాయం. ఆ విధంగా చైత్రమాసంలో మనకి ఈ యొక్క శుక్ల మాసము తర్వాత పౌర్ణమి తిథి రోజున మనకి హనుమత్ జయంతి అనేటటువంటిది వస్తుంది. ఆంజనేయ స్వామి వారు మళ్ళీ చనిపోయి బ్రతికారు కదా. ఆంజనేయ స్వామి వారిని సూర్య బింబం అనుకొని చెప్పి వెళ్ళి మింగైపోతాడు ఆంజనేయ స్వామి. అందువలన వెళ్ళి మింగుతుంటే అది పండు అనుకొని మింగేస్తుంటే రాహువు అడ్డుకుంటాడు, అందరూ అడ్డుకున్నా ఎవరిని లెక్క చేయడు ఆయన. అప్పుడు దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి వారిని కొట్టగానే ఆయన చనిపోయాడు. కాబట్టి మళ్ళీ పునర్జీవితుడైనటువంటి రోజు సెకండ్ బర్త్డే వైశాఖ మాసం, ఆ రోజు దశమి రోజున అనమాట. అందువలన అప్పుడు వైశాఖ దశమి రోజున 2వ హనుమత్ జయంతి. అందువలన ప్రాంతాల వారీగా ఆచార వ్యవహారాల ద్వారా ఇమ్మీడియట్ ఏమి మనకి ఒక సింగిల్ డే లాగా అనిపిస్తుంది. ఎక్కడ ఆంజనేయ స్వామిని దేవతా కాలమానంలో మనము ఇప్పుడు కొట్టాడు, ఒక రోజులో బ్రతికించాడు అనుకుందాం. 1 day = 1 year మనకి. ఇప్పుడు అందుకని మనం సంవత్సరం పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు చేస్తాం. చనిపోయిన వాళ్ళకి 11 రోజులు చేస్తాం. సంవత్సరం ఎందుకు చేస్తామంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు వెళ్తారు కదా. 1 year అంటే 1 day కింద లెక్క. దేవతలు మనకు 1 year అయితే వాళ్ళకి 1 day. అంటే నడిపిస్తూ ఉంటాడు యమభటులు, నడిపిస్తూ ఉంటే ఆ 1 dayలో ఈ 11 రోజుల యాత్ర వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఎలాగైతే ఇక్కడ చక్కగా మనం పెడతామో ఆ విధంగా మనం ఇక్కడ ఆ 11 రోజుల కార్యక్రమాలు ఎలా చేస్తామో అలాగే సంవత్సరానికి ఒక రోజు పెడితే ఒక ఇది అనమాట. అంటే మనకి సంవత్సర కాలంలో అక్కడ అన్ని రోజులు ఆ దేవతా కాలం పరిమాణం బట్టి ఆంజనేయ స్వామి వారి కింద పడిపోయిన తర్వాత ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో ఆ తర్వాత వాయుదేవుడు ఏం చేస్తాడంటే అంజలిదేవి కోపకిస్తుంది. వాయుదేవుడు మొత్తం స్తంభింపజేసేస్తాడు. అందువల్ల అందరూ జీవకోటి అంతా కూడా ప్రాణవాయువు లేక చనిపోయి టపటపా రాలిపోతున్నాం మనం. అప్పుడు త్రిమూర్తులు వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టి తర్వాత ఆ మీటింగ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి మళ్ళీ ఆంజనేయ స్వామి వారిని బ్రతికించాలి అని చెప్పి ప్రాణాన్ని పోస్తాడు. ఆ విధంగా ప్రాణం పోయిన తర్వాత బ్రతికిన వాళ్ళు 2 దేవుళ్ళు. ఒకడు వినాయకుడు, 2 ఆంజనేయ స్వామి. వాళ్ళిద్దరు కూడా బుద్ధికి మంతులు అనమాట. అందువల్లనే అప్పుడు ఏమిచ్చారు, హనుమ అని ఎందుకు పెట్టారంటే ఆ యొక్క వజ్ర ప్రభావం వలన ఆయన యొక్క బొగ్గలు లావుగా అయిపోయినాయి. అందువలన హనుమ అని అన్నారు. ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క వరం స్వామివారికి ఇచ్చారు. ఈ విధంగా పునర్జీవితుడైనటువంటి ఆ కాల పరిమాణం అంత 4 నెలలు మనకు ఆ పరిమాణం. అందుకని చైత్రమాసం నుంచి వైశాఖ మాసం డ్యూరేషన్ 2 సార్లు చేయడం అది రీజన్ అనమాట. అందుకని దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.